ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతిదినము ప్రభుతో అన్న ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక దినాన మమ్మల్ని సజీవులుగా లేపి నీ పాదాల దగ్గర ఈ రీతిగా మమ్మల్ని సమకూర్చినందుకే మీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ప్రస్తుత దినాలలో మానవుని యొక్క స్వభావము ఏ రీతిగా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. ఏంటి మానవుని యొక్క స్వభావము అంటే, ఎవరైనా సరే ఏదైనా ఒక మాట అంటే తిరిగి 10 మాటలు తిట్ల రూపకములో, తిట్ల దండకములో వారికి అందించేటట్లుగా ఉన్నారు. ఎవరైనా ఒక దెబ్బ కొడితే తిరిగి 10 దెబ్బలు వారిని కొట్టేటట్టుగా ఉన్నారు. చూడండి, మన చుట్టుపక్కల ఉంటున్న మరి మనుషులను మనం గమనించిన, మన విషయాలలో మన గురించి మనం ఆలోచన చేసుకున్న మన స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఎవరు ఏమన్నా కూడా మనం పడని పరిస్థితిలో ఉన్నాం. నన్ను ఎందుకు అంటారు, నన్ను అనడానికి వాళ్ళెవరు, నన్ను అనే అంత మాత్రమా వీళ్ళు, నేనెక్కడా వాళ్ళెక్కడా, వాళ్ళంటే నేను పడాలనా అని చాలా రకాలుగా మనము ఎక్కడ కూడా ఎవరైనా ఏదైనా అంటే తీసుకునే పరిస్థితిలో మనం లేము. అవునంటారా కాదంటారా? మనకే మన యొక్క విషయాలన్నింటినీ కూడా మనం బాగా గ్రహించిన వారంగా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుణ్ణి ఎరిగిన మనము ఎలా ఉండాలి అన్న విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఒక చిన్న మాట మనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతా ఉంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. దేవుని చేత ఆశీర్వదింపబడడానికి, ఆయన ద్వారా మేలులు పొందుకోవడానికి, ఆయన ద్వారా మనము ప్రయోజనము పొందుకోవడానికి, ఆశీర్వదింపబడడానికి మనం పిలువబడ్డాం. అక్కడ చెప్తున్న మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కాబట్టి లేదా గనుక మీరు ఎలా ఉండాలంటే, కీడుకు ప్రతి కీడు చేసేవారిలాగా ఉండకూడదు, దూషణకు ప్రతి దూషణ చేసేవారంగా మనం ఉండకూడదు. ఇది దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్న మాట, మనందరితో మాట్లాడుతున్న మాట. ఎలాగుంటున్నాం మనం? సరే, ఒకప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగక ముందు ఒకప్పుడు మనం ప్రవర్తించిన వారంగా ఉన్నట్లయితే దాని కొద్దిసేపు పక్కన పెడదాం. యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, క్రైస్తవులమని చెప్పుకుంటూ మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు కూడా క్రీస్తును అనుసరించి నడుచుకుంటున్న వారంగా ఉంటున్నామా? ఆయన చెప్పినట్లుగా మనం జీవిస్తున్న వారంగా, ఆయన చెప్పినట్లుగా మనం ప్రవర్తిస్తున్న వారంగా ఉంటున్నామా? లేదంటే మనకు కీడు చేసే వారికి కీడు చేయడానికి, మనం తిట్టే వారిని తిట్టడానికి, హింసించే వారిని హింసించడానికి, దూషించే వారిని దూషించడానికి మనం కూడా సిద్ధపడుతున్న వారంగా ఉంటున్నామా అన్నది మనము ఈ ఉదయకాల సమయంలో మరి పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను మీరు చేయొద్దు. ఎందుకు అంటే, మిమ్మల్ని నేను ఆశీర్వదించడానికి పిలుచుకున్నాను. మీరు ఇలా చేసినట్లయితే ఇంక దానికి ప్రయోజనం ఉండదు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా మనం ఈ మాటను చూడొచ్చు. ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు,
మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. సమాధానంగా ఉండుడి. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు అందరితో సమాధానకరంగా ఉంటున్నావా? లేదంటే నీకు కీడు చేయాలి అని అనుకుంటున్న వారికి కీడు చేస్తూ, నిన్ను దూషిస్తున్న వారిని నువ్వు కూడా దూషిస్తూ, బదులు దూషిస్తూ, శాపనార్థాలు పెడుతూ, అనేక రకాలైన మాటల ద్వారా వారిని ఇబ్బంది పెడుతూ, ఓదిగో నన్ను అన్నాడు కాబట్టి నేను అని తీరాల్సిందే, నన్ను కొట్టాడు కాబట్టి నేను కొట్టి తీరాల్సిందే, నన్ను ఇలా నిందించారు కాబట్టి నేను కూడా నిందిస్తాను, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను కూడా అవమానపరుస్తాను. ఇది క్రైస్తవుల యొక్క లక్షణం కాదు, క్రీస్తు యొక్క లక్షణం కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. క్షమించు. ఆ క్షమించగలుగుతా ఉన్నావా నువ్వు? ఆ క్షమించగలిగే మనసును కలిగి ఉంటా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎవరికి కీడు చేయొద్దు, ఎవరిని దూషించొద్దు, ఎవరికి అపకారం తలపెట్టొద్దు, ఎవరి మీద పగ ప్రతీకారాలు తీర్చుకోవద్దు. యేసు క్రీస్తు ప్రభు మనస్సు కలిగిన వారంగా మనం ఉండాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి నీ అంతరంగాన్ని నువ్వు పరీక్షించుకో. ఎలా ఉంటుంది నీ మనసు? ప్రతీకారేచ్ఛతో రగిలిపోతా ఉందా? ఎదుటి వ్యక్తుల మీద కోపాగ్నిని మరి కుమ్మరించేటట్లుగా నువ్వు ఉంటున్నావా? ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా పగ తీర్చుకుందాం అని కాళ్ళు దూవుతున్న దానుగా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, అది మంచిది కాదు. నీకు సఖ్యమైతే అందరితో సమాధానాన్ని కలిగి ఉండు. ఇదిగో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీకు కీడు చేసే వారికి కీడు చేయడం కాదు, నేను దూషించే వారిని దూషించడం కాదు, సమాధానమును కలిగి ఉండు. సమాధానమును కలిగి ఉండు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, అందరితో సమాధానంగా ఉండగలిగే మనస్సు నాకు దయచేయి నాయనా. నా హృదయం ఇంకా పగ ప్రతీకారము కనుకసలాడుతా ఉంటా ఉంది. నేను ఎప్పుడు అవకాశం దొరికితే పగ తెచ్చుకుందామని ఎదురు చూస్తా ఉన్నాను. ఆ మనస్సుని నాలోంచి తీసివేసి ప్రేమించాలి, క్షమించాలి, సమాధానకరంగా ఉండాలి. అలాంటి మనస్సును నాకు దయచేయి ప్రభు అని దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు సహాయం చేస్తారు. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని పొందనాలు. ఉదయకాల సమయంలో మీరు మాట్లాడే మాటలకై మీకు వందనాలు. దేవానాయన, మేమందరితో సమాధానం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మేము కీడు చేసే వారికి దేవనాయన, అలాగే మమ్మల్ని దూషించే వారికి మేము బదులు దూషించకుండా, బదులు కీడు చేయకుండా దేవా, వారిని క్షమించగలిగే వారంగాను, ప్రేమించగలిగే వారంగాను, వారిని మేము ఆశీర్వదించి దీవించే వారంగాను మేము ఉండడానికి సహాయం చేసి నడిపించు. క్రీస్తు మనసును మాకు దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. God bless you.